నమస్తే వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. ప్రేక్షకులకు 78వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఉద్దండం చంద్రశేఖర్. విజయ్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో సత్యసాయి జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సాధనలో అసువులు బాసిన త్యాగధనులను స్మరించుకుంటూ దేశభక్తితో అభివృద్ధి పథం వైపు సాగాలన్నారు. వివక్ష లేని పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె చెప్పారు. కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, జాయింట్ కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, స్టాల్స్, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సర్వతోముఖి అభివృద్ధి మరియు పేదరికాన్ని నిర్మూలించడం, అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక పురోగతిని కల్పించడం భాగంగా సూపర్ 6 పథకాలు. 1. 5 సంవత్సరాలు 20 లక్షల మంది ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 2. తల్లికి వందనం పథకంలో భాగంగా బడికి వెళ్లే ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు చొప్పున సహాయం. 3. ఏటా రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం. 4. ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. 5. ప్రతి మహిళకు 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం. 6. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి నిర్ణయించడమైనది. రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యంతో విజన్ ఆంధ్ర 2047 భాగంగా సమాజంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే దశగా ప్రజల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంతో ధనవంతులు మన వద్ద ఉన్న 10% సంపదను అన్ని వర్గాల పేదరికంతో అట్టడుగున ఉన్న 10% మందికి పంచుకోవడం జరుగుతుంది. దీని ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజల జీవన పరిణామాలు తగ్గుతుంది. సమాజంలో సమానతలు తొలగించి లక్ష్యంతో ప్రభుత్వం మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో P4 మోడల్ అవలంబించడం, అలాగే భౌతిక అవసరాల నిమిత్తం మౌలిక సదుపాయాల కల్పనతో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో P3 మోడల్ లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. జనాభా సముచిత నియంత్రణతో భాగంగా రాబోయే 25 సంవత్సరాల్లో ప్రస్తుతం 40% ఉన్న 25 ఏళ్ల యువత మంచి వనరులుగా ఏర్పడి సామాజిక వికాసానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. సుఖవంతమైన జీవితాన్ని ప్రాథమిక అవసరాలు త్రాగునీరు, విద్యుత్తు, వైద్యం మరియు భూమి ఆస్తుల చక్కటి యాజమాన్యం ద్వారా వినియోగించుకోవచ్చని ఆశిస్తున్నాను. విజనరీ లీడర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో 2027 నాటికి నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే చరిత్రను నిలిచిపోయే విధంగా 5 అంశాలపై తొలి సంతకం మెగా డిఎస్సి, అదేవిధంగా 2వ ల్యాండ్ టైటిలింగ్ రద్దు, 3వది పెన్షన్ నగదు, 4వది అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా 5వ సంతకం నైపుణ్య గణత.
ఇలా అందరి మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు, సంతకాలు చేశారు. మరియు భవిష్యత్తులో పట్టాదారు పాస్బుక్ రాజముద్రతోనే పంపిణీ చేయడం జరుగుతుందని కూడా నిర్ణయించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో నిర్మాణ రంగం అభివృద్ధికి నూతన ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమలు చేయబడుతుంది. పేదరిక నిర్మూలన దినోత్సవంగా నిర్ణయించి లక్ష్య సిద్ధితో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. 2014-19 మధ్యలో కాలంలో అభివృద్ధి సంక్షేమం మధ్య స్పష్టమైన సానుకూలత ఉంది. గోదావరి కృష్ణా నదుల అనుసంధానంతో పట్టుసీమ నిర్ణీత సమయంలో పూర్తి చేయడం అయింది. ఏడాది సమయంలో ప్రభుత్వం పట్టుసీమ పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టుకు 72% పూర్తి చేయడం జరిగింది. అలాగే నీటి కోడల ప్రాజెక్టు కరువు నివారణ చర్యలు, రియల్ టైం గవర్నెన్స్ భూసేకరణ ద్వారా అమరావతి ప్రాంత అభివృద్ధి, కొత్త సచివాలయం, శాసనసభ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వం వల్లే 2014-19 మధ్యలో ఈ అభివృద్ధి సాధ్యమైనదని, అలాగే రెవెన్యూ అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మన ప్రభుత్వం రైతులందరికీ రాజముద్రతో పట్టా పాస్బుక్లు అందజేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాలు పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. రైతులు భూ సమస్యలు పరిష్కారానికి పూర్తి స్థాయిలో అవకాశం ఏర్పడింది. 22A ఫ్రీ హోల్డ్ మొదలైన రైతులకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. ROR 1B ల్యాండ్, వెబ్ ల్యాండ్, అడంగల్ వంటి ముఖ్యమైన రికార్డులన్నీ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి ప్రతి గ్రామంలోనూ ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వ్యవసాయం ఈ ఏడాది జిల్లాలో 2,52,303 కుటుంబాలకు చెందిన ఖాతాలో 50,46 కోట్ల రూపాయలు జమ చేశాం. 416 రైతు సేవా కేంద్రాలు 416 రైతు సేవా కేంద్రాల్లో 2024 ఖరీఫ్ సీజన్ కు 98,357 క్వింటాలు వేరుశెనగ, కందిపప్పు, పచ్చి రొట్టి విత్తనాలు 37,400 కోట్ల రూపాయల సబ్సిడీతో 1,20,602 మంది రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ప్రధానమంత్రి బీమా ప్రయోజన పథకం ద్వారా కంది, వరి, మొక్కజొన్న, రాగి, ఆముదము మరియు వేరుశెనగ పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడమైనది. రైతులు పండించిన పంటల వివరాలను ఆన్లైన్ లోనే నమోదు చేసేందుకు ఈ పంట కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. 2024 ఏడాది 2,83,178 మంది రైతులకు 3,977 కోట్ల రూపాయల విలువ గల పంట రుణాలను బ్యాంకుల ద్వారా అందించి 2024-25 సంవత్సరంలో 1,720 మందికి కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది. హార్టికల్చర్ జిల్లాలో ఉద్యాన పంటలు 64,359 హెక్టార్లో విస్తరించి దాదాపుగా 12.68 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిలో 2,256.58 కోట్ల రూపాయలు జీవీఏ ద్వారా సాధించాము. జిల్లాను ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ బాస్కెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా నిలపాలనే సందర్భంలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు APII-ADP పథకాల ద్వారా 23-24 ఆర్థిక సంవత్సరంలో 6,651.98 యూనిట్లు నూతన పండ్ల తోటల విస్తరణ చేశాము. అలాగే ఫారం పాండ్స్ ద్వారా 3,291 మంది రైతులకు
2.44 కోట్ల రూపాయలతో ప్రోత్సాహాలు అందించడం జరిగింది. 2024-25 వార్షిక సంవత్సరంలో సంబంధిత పథకాల ద్వారా 4287.52 యూనిట్లతో 8.71 కోట్ల రూపాయలతో లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. మడసిర నియోజకవర్గం పరిధిలోని అమలాపురంలో బొక్క మార్కెటింగ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం కొరకు స్థలం కూడా గుర్తించడం జరిగింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 2024-25 సంవత్సరంలో ప్రధానమంత్రి సంపద యోజన పథకం ద్వారా శాఖకు పరిధిలో నీరు వచ్చిన చెరువుల్లో జనరల్ కేటగిరీ కింద 40% సబ్సిడీ ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళా కేటగిరీ వారికి 60% సబ్సిడీ ద్వారా చేప పిల్లలను వదులుటకు ప్రతిపాదనలు కోవడమైనది. సర్వీసులు ప్రతిరోజు 9 గంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. 771.33 కోట్ల పాలనా ఖర్చుతో నాణ్యతమైన విద్యుత్ అందించడానికి హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు HVDS ఏర్పాటు చేశాం. పేదలందరికీ ఇళ్ల పథకం కింద 140 హౌసింగ్ లేఅవుట్లలో 24,134 ప్లాంట్లను 108.66 కోట్ల రూపాయలతో విద్యుద్దీకరణ పనులు పూర్తి చేయడం జరిగింది. ఉద్యానవన అభివృద్ధి ఈ పథకం కింద 150 హెక్టార్లు పుట్టపర్తి, పెనుగొండ మరియు హిందూపూర్ నగరపాలిక సమీప అడవుల్లో పనులు కూడా జరుగుతున్నాయి. బిందు సేద్యం రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్న 7,663 మంది రైతులకు 9,166.02 హెక్టార్లు డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు పంపిణీ జరుగుతున్నది. 24-25 సంవత్సరంలో కూడా 30,000 హెక్టార్ల లక్ష్యంగా నిర్దేశించుకోవడమైనది. పట్టు పరిశ్రమ అభివృద్ధి ద్వారా మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల పెంపకం, షెడ్లు నిర్మాణం, యాంత్రీకరణ సబ్సిడీ పట్టు ఉత్పత్తిదారులు మరియు పట్టు ప్రోత్సాహాలకు అందించడం కోసం 4.79 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,611 మందికి లబ్ధి చేకూర్చడమైనది. పశు సంపద శాఖ 412 రైతు సేవా కేంద్రాలు, 1962 కాల్ సెంటర్లు, సంబంధించిన 13 సంచార పశు వైద్య వాహనాల ద్వారా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ పథకం కింద రైతులకు వివిధ సేవలు అందించడం జరుగుతుంది. షెడ్లు మంజూరు చేసి పాడి పరిశ్రమ అభివృద్ధికై కృషి చేస్తున్నాం. పశు బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వం పశు బీమా పథకం ద్వారా గొర్రెలు, మేకలు, ఎద్దులు, పందులు 80% ప్రీమియంపై సబ్సిడీ రూపంతో ప్రభుత్వం బీమా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుత 11 లక్షల రూపాయల సబ్సిడీ విడుదల చేయడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాం. అదే వైద్య ఆరోగ్య శాఖ ఏప్రిల్ 24, 2024 నుండి జూలై 24 వరకు 8,630 ప్రసవాలు నిర్వహించడం జరిగింది. ఏప్రిల్ జూలై
మధ్యకాలంలో 1290 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. నాలెడ్జ్ పాఠశాలలో కలిపి 1081 పాఠశాలలో 319.65 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. ఫేజ్ 2 లో ఇన్న 624 అంగన్వాడీ కేంద్రాల్లో పాఠశాలలో 15.53 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ PMAY అర్బన్ BLC పథకం కింద మంజూరైన 66,393 ఇళ్లకు గాను 298 లేఅవుట్లో 30,965 ఇండ్లు మరియు సొంత స్థలంలో 35,408 ఇండ్లు నిర్మించబడుతున్నవి. అందులో 62,114 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా మిగిలిన వివిధ దశలో ఉన్నవి. వీటిపై ముడి సరుకులు కలిపి 625.32 కోట్ల రూపాయల నిర్మాణం వరకు లబ్ధిదారుల ఖాతాలందు జమ చేయడం జరిగింది. ఈ పథకం PMAY గ్రామీణ పథకం. ఈ పథకం 5,576 ఇండ్లు కేటాయించగా 2,909 ఇండ్లు నిర్మాణం చేపట్టి 153.4 కోట్ల రూపాయలతో లబ్ధిదారుల ఖాతాకు జమ చేయడం అనేది. మున్సిపాలిటీ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 183 లేఅవుట్లలో 17.97 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించడమైనది. వ్యక్తిగత గృహం మరుగుదొడ్లు జిల్లాలో ఉన్న లేఅవుట్లలో ఒక్కొక్కటి 1,200 రూపాయల చొప్పున 27.24 కోట్ల రూపాయలతో 22,700 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిర్మాణం జరుగుతున్నవి. ఇరిగేషన్ జిల్లాలో చెరువులు అభివృద్ధి మరియు పనులు చేపట్టిన 3,486 ఎకరాలు ఆయకట్టు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 37.37 కోట్ల రూపాయలతో బ్యాంకు నిధులతో చేపట్టిన పెన్నార్ మరియు ప్రాజెక్టులు పునరుద్ధరీకరణ పనులు పూర్తి చేయాలని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు పునరుద్ధరీకరణ పనులు పురోగతిలో ఉన్నవి. అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు హంద్రీనీవా నీటిని అందించేందుకు 803 కోట్ల రూపాయలు మంజూరు చేయగా జిల్లాలో పలు మండలాల్లో వేలాది ఆయకట్టును అభివృద్ధి చేస్తున్నాం. అలాగే గొల్లపల్లి రిజర్వాయర్ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే పూర్తి చేయడం జరిగింది. జిల్లాలోని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు హంద్రీనీవా జలాల సుజల ద్రవంతి నీటిని అందించడం కోసం 803.967 కోట్ల రూపాయలతో మంజూరు కాగా సోమరవాళ్లపల్లి, కోవదుర్తి, ముద్దాల మరియు దేవరకొండ జలాశయాలు నిర్మించి 1,00,000 ఎకరాల ఆయకట్టుతో ఆత్మకూరు, కూడేరు, కమ్మదూరు, కనగానపల్లి, సీకేపల్లి, రాప్తాడు మరియు రామగిరి మండలాల్లో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. అదే విధంగా జిల్లేడు బండ జలాశయం నిర్మాణం కొరకు 680 కోట్ల రూపాయలు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నవి. పౌరుల చెరువులు HMS వీటిని ద్వారా సరఫరా చేయుటకు 864.18 కోట్ల రూపాయలు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నవి. మడక్సిర ఉపకాలపై 41 నుండి 125 కిలోమీటర్ల వద్ద కలుపుటకై 37 కిలోమీటర్ల పొడవు బైపాస్ కెనాల్ త్రవ్వటకు 214.85 కోట్ల రూపాయలు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2024-25 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన 2.61 లక్షల జాబ్ కార్డులలో 2.11 లక్షల కూలీలు,
121.16 కోట్ల రూపాయలతో చెల్లించడమైనది. 47.24 లక్షల పని దినాలు కల్పించగా అందులో 2078 కుటుంబాలకు 100 రోజులు పని దినాలు పూర్తి చేశాం. పండు తోటల పెంపకం ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్నది 8,790 ఎకరాలకు గాను 7,890 ఎకరాలు గుర్తించడమైనది. ప్రస్తుతం 2,508 మంది రైతులకు సంబంధించిన 5,000 ఈ పథకంలో 75 చెరువులు నిర్మించాలి. లక్ష్యాన్ని నిర్దేశించగా 299.26 కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో 22 చెరువులకు ఆధునీకరణ పనులు పూర్తి చేయడం జరిగింది. హౌసింగ్ కాలనీ 90 పని దినాలు 19,275 ఇళ్లకు అనుమతులు మంజూరు చేయగా 15,919 ఇళ్లకు ఉపాధి హామీ పథకం ద్వారా నైపుణ్యం లేని కూలీలకు ఖర్చు కింద 22 కోట్ల రూపాయలు చెల్లించడమైనది. సంక్షేమం మరియు సాధికారత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఏప్రిల్ మాసం నుండి 4,000 రూపాయలకు పెంచిన గత 3 నెలల అరియర్స్ కలుపుకొని ఒక్కొక్క పెన్షన్ దారికి 7,000 రూపాయలు చొప్పున జూలై మాసంలో జిల్లాలో 2.69 లక్షల మందికి 462.43 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. జిల్లాలో 50 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న 509 మంది వృత్తికారులకు 50 సంవత్సరాలు పైబడిన 12,712 మంది చేనేత కార్మికులు, గప్పు మరియు చర్మ కళాకారులకు పెన్షన్ అందజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు నిర్మాణ రంగం అభివృద్ధికి నూతనంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం జరిగింది. వెనుకబడిన తరగతుల సంక్షేమం సాధికారత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా విద్యార్థుల కోసమే సంక్షేమం, వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఫీజు రియంబర్స్మెంట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, బీసీ స్టడీ సర్కిల్స్ మరియు ఎన్టీఆర్ విదేశీ విద్య, సివిల్ సర్వీస్ కోచింగ్, చంద్రన్న పెళ్లికాలుగా మొదలైన పథకాలు అమలు చేస్తుంది. వసతి గృహ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలని, కులాల వారిలో సమానంగా పైకి తీసుకురావడానికి చదివే ముఖ్య సాధనం అని భావిస్తుంది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రంలో మొత్తం 747 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు నిర్వహిస్తున్నాం. అందులో 559 బాలురు, 188 బాలికల వసతి గృహాలు ఉన్నాయి. 363 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఉన్నాయి. ఇందులో ఇంటర్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల ప్రవేశం కల్పించబడినది. వివిధ పోటీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా 13 బీసీ స్టడీ సర్కిల్ నిర్వహించబడుతున్నవి. ఉచిత విద్యతో, ఉచిత శిక్షణతో పాటు ఉపకార నేతం ఈ ఏడాది డిసెంబర్ లోపల మెగా డిఎస్సి నిర్వహించేందుకు ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి బీసీ స్టడీ సర్కిల్ లో డిఎస్సి కోచింగ్ ఇవ్వడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం. శ్రీ సత్యసాయి జిల్లాలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే బీసీ కులాల విద్యార్థుల కోసం 44 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు, ఇంటర్మీడియట్ పై కోర్సులు చదివే విద్యార్థులకు 13 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు, బాలబాలికల కోసం 57 వసతి గృహాలు నిర్వహించబడుతున్నాం. 44 ప్రీ మెట్రిక్ వసతి గృహాలలో 4,953 మంది విద్యార్థులు, 13 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలలో 1,296 మంది చదువుతున్నారు. ఈ నెల కాస్మెటిక్ ఛార్జీలు అందజేయబడలేదు. ఎస్సీ వసతి గృహాల నిర్వహణ 17 ప్రీ మెట్రిక్ వసతి గృహాల నందు 1,050 మంది విద్యార్థులు, 9 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల నందు 662 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కళాశాల ఫీజు చెల్లింపు ద్వారా 6,243 షెడ్యూల్ కులాల విద్యార్థులకు 5.30 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. షెడ్యూల్ కులాలకు కుటుంబాలకు ఉచిత విద్యుత్తు గత ఏడాదిలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు వినియోగించే
532 ఎస్సీ మరియు 18,133 ఎస్టీ వినియోగదారులకు ప్రతి నెల 12.68 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. విద్యా దీవెన, వసతి దీవెన కేంద్ర కింద విద్యార్థులకు 12.40 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనేది, 107 మంది రైతులకు మోటార్లు, 181 మంది రైతులకు బోరుబావులకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం అనేది, మైనార్టీ సంక్షేమం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, షాదీఖానాలు, చర్చిలు, మసీదులు, వసతి దీవెనలు, విద్యా దీవెన, ఇమాములు, మౌజాలు, ఫాస్టర్లకు గౌరవ వేతనాల కోసం 17.36 కోట్లు నిధులు ఖర్చు చేయడం జరిగింది. అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 23,462 మందికి 44 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. జిల్లా గ్రామీణ మరియు పట్టణ అభివృద్ధి సంస్థ DRDA స్వయం సహకార సంఘాల బ్యాంక్ లింకేజ్ 2024-25 లో 24,084 డ్వాక్రా సంఘాలు లక్ష్యంగా 2,707 సంఘాలు 228.61 కోట్ల రూపాయలు రుణంగా అందజేశాం. సున్నా వడ్డీ పథకం భాగంగా 28,930 సంఘాలకు లక్ష్యంగా భాగంగా 885 సంఘాలకు 3,175 సభ్యులకు 25 కోట్ల రూపాయలు రుణంగా అందించడం జరిగింది. 24-25 160 యూనిట్లు లక్ష్యంగా పెట్టుకుని లబ్ధిదారికి ఎంపిక చేయడం, DPR కు తయారు చేయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో లక్షాధికారిక మహిళా లాభపతి దీనిగా మార్చడం, 100 రోజుల ప్రణాళికలో 5,500 మందికి సెప్టెంబర్ లోపల లక్షాధికారులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాం. వివిధ కేంద్ర పథకాల ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తగా 126 అనగా ఈ 36,43 లక్షల రూపాయల ఖర్చుతో హిందూపూర్ మున్సిపాలిటీలో 2, ధర్మవరం మున్సిపాలిటీలో 2, కదిరి మున్సిపాలిటీలో 1, పుట్టుపర్తి మున్సిపాలిటీలో 1, మడసీర నగర పంచాయతీలో 1 ప్రకారం మొత్తం 7 ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ప్రధాన మంత్రి సుజ్వల యోజన పథకం, ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తెల్ల కార్డులు కలిగిన లబ్ధిదారులకు 11,647 గ్యాస్ కనెక్షన్లు 1.86 కోట్ల రూపాయల సబ్సిడీతో అందించడం జరిగింది. గిరిజన ధనికత పెట్రోలియం వాయు పథకం, గిరిజన ప్రాంతాల్లో ఉండే దారిద్ర్య రేఖలు దిగువ ఉన్న పేదలకు పరిశుభ్రమైన వంట ఇంధనాన్ని అందించడానికి 5 కిలోల సిలిండర్ ఉచితంగా అందివ్వడం జరిగింది. ప్రధాన మంత్రి గరీబ్ అన్న యోజన, జిల్లాలోని 5,24,927 రేషన్ కార్డులు కలిగిన 16,12,243 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కేజీలు చొప్పున 8,061 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతి నెల సరఫరా చేస్తున్నాం. మహిళా శిశు సంక్షేమం, ICDS ప్రాజెక్టు పరిధిలో ఉన్న 2,824 అంగన్వాడీ కేంద్రాలలో 6 నెలల నుండి 6 సంవత్సరాల వయసు
సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుంది. రాష్ట్రంలో మొత్తం 1,43,370 మంది చేనేత కార్మికులు ఉన్నారు. అందులో మగ్గం ఉన్నవారు 89,399 మంది, షెడ్యూల్లో పనిచేస్తున్న కార్మికులు 7,288 మంది, 394 చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. మరమగ్గాల సంఖ్య 30,462. అదే విధంగా మరమగ్గాల యూనిట్లు 10,534. చేనేత విద్యా శిక్షణ సంస్థలు ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపూర్లో 1. హయాంలోనే కియా పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగ కల్పనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 16,456 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి 48 భారీ మరియు మెగా పరిశ్రమలు స్థాపించడం జరిగింది. ఈ ఏడాది జూలై నాటికి 1296 సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు 62.28 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా సింగిల్ డిస్పోజల్ పథకం ద్వారా జూలై నాటికి 3,791 పరిశ్రమలు అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఏపీ ఆర్ఆర్పీ స్కీమ్ కింద రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ నిర్మాణానికి 75.53 కోట్ల రూపాయలతో 165 గ్రామాల్లో 119 పనులు చేపట్టి 150 కిలోమీటర్లు పూర్తి చేయగా 28 రహదారులు పురోగతిలో ఉన్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 212.35 కోట్ల రూపాయలతో 152 రహదారులు 360.88 కిలోమీటర్ల ప్రభుత్వం ప్రతిపాదన చేయడమైనది. 87.92 కోట్ల రూపాయలతో 187 గ్రామ సచివాలయం బిల్డింగులు, 37.40 కోట్ల రూపాయలతో 169 రైతు సేవా కేంద్రాలు, 21.20 కోట్ల రూపాయలతో 97 ఆరోగ్య సేవా కేంద్రాలు, 1.98 కోట్ల రూపాయలతో డిజిటల్ గ్రంథాలయాలు, 6.96 కోట్ల రూపాయలతో 14 కిలోమీటర్ల మేర 102 సిమెంట్ రహదారులు మరియు బీటీ రహదారులు గుంతలు లేకుండా చేయి ప్రతిగా కింద 12 బీటీ రహదారులు పూర్తి చేయడం అనేది. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధులు ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ 2 కోట్ల రూపాయలు ప్రకారం ప్రభుత్వం కేటాయించగా ఇప్పటి వరకు 9.69 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 144 పనులు మంజూరు చేయగా అందులో 86 పనులు పూర్తయినవి, మిగిలిన వివిధ దశల్లో పురోగతిలో ఉన్నవి. అమృత్ పథకం హిందూపురం, ధర్మవరం, పుట్టపర్తి, మడకశిర పట్టణాలు రక్షిత నీటి మంచినీటి సరఫరా కొరకై 487.74 కోట్ల రూపాయలతో మంజూరైన పనులు పురోగతిలో ఉన్నవి. ధర్మవరం, కోడూరు, పెనుగొండ, మడకశిర పట్టణాలు ఎన్ఐజీ లేఅవుట్ లో అభివృద్ధి కొరకు 8679 కోట్ల రూపాయలు మంజూరైన పనులు పురోగతిలో ఉన్నాయి. జల జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 50-50% భాగస్వామ్యంతో పథకం ఆగస్టు 15, 2019 సంవత్సరంలో కేంద్రం ప్రభుత్వం ప్రారంభించబడిన జల జీవన్ మిషన్ కింద 300.60 కోట్ల రూపాయలతో అంచనాలతో 3,222 పనులు మంజూరు కాగా 18.84 కోట్ల రూపాయలతో 984 పనులు పూర్తి చేయగా మిగిలిన పురోగతిలో ఉన్నవని తెలియజేస్తున్నాం. 4,04,203 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు కూడా ఇవ్వడం అయినది. మరియు ప్రజా సమస్యల పరిష్కార వేదిక భాగంగా 15/6/2024 నుండి 13/8/2024 మధ్య
మీకోసం వెబ్సైట్ లో మరియు మొబైల్ అప్లికేషన్ల ద్వారా మొత్తం 11 అర్జీలు వచ్చినవి. అందులో 645 అర్జీలు పరిష్కరించడం జరిగింది. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగ ఉపాధికి ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శిక్షణ పొందిన 944 మందికి గాను 302 మందికి ఉద్యోగాలు చేస్తున్నారు. రామగిరి మండలంలో ఏర్పాటు చేసిన స్కిల్ కాలేజ్ లో శిక్షణ పొందిన 172 మందికి గాను 92 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 29 జాబ్ మేళాల్లో 6,786 మంది నిరుద్యోగులు పాల్గొని 2,943 మందికి ఉద్యోగాలు పొందారు. స్వాతంత్ర దినోత్సవ శుభదినాన జిల్లా అభివృద్ధికి సహాయశక్తిగా కృషి చేస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి, ప్రభుత్వ అధికారులకు, ఉన్నతాధికారులకు మరియు రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, బ్యాంకర్లకు, మీడియా ప్రతినిధులకు, జిల్లా ప్రజలందరికీ నా అభినందనలు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అభివృద్ధి పథకంలో శ్రీ సత్యసాయి జిల్లా అగ్రగామిగా నిలవడాలని కృషి చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, సేవ తత్పరత చేపట్టబోయే